తీసుకొని దాని ద్వారా బీసీలకు రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి అంటే మేము చెప్తా ఉన్నాను. చాలామంది నేను ఆర్కృష్ణ ఉన్నారు, మిగతా సంఘాలు ఉన్నాయి. మనం ఒకటే అడగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పిలిచి నేను 42% పెంచుతున్నా అని చెప్పేసి అంటే మనం ఒప్పుకోనికి సిద్ధంగా లేం. మనం 42% పెంచాలి. త్రూ కులగణన కాస్ట్ సెన్సెస్ చేసి మాత్రమే పెంచాల్సిన అవసరం ఉంది. ఒక్క రోజులో చేయొచ్చు, వారం రోజులు చేయొచ్చు, 15 రోజులు చేయొచ్చు. ఈ ప్రభుత్వ యంత్రాంగం తలుచుకుంటే ఖచ్చితంగా కులగణన చేయొచ్చు. కులగణన చేయాలి. కులగణన కోసము ఒక స్పష్టంగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ ఎక్స్పర్ట్ కమిటీ బీహార్కు పోవాలి. బీహార్ చాలా గొప్పగా చేసింది. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీసీలు అంటే యాదవులు, గౌళ్ళు, ముదిరాజు, మునురు కాపులే కాదు, ఇంకా చాలా కులాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా బీసీలకు ఎంత ఇది ఇస్తామో ఎంబీసీలకు కూడా మీరు ఇవ్వండి. ఎంబీసీల యొక్క వాటాని బీహార్లో ఎట్లయితే బీసీలుగా 2 వర్గాలుగా చేసిండ్రో ఇక్కడ కూడా మీరు కులగణన చేసి బీసీలు ఎంత ఉన్నారు, ఎంబీసీలు ఎంత ఉన్నారు తేల్చి తద్వారా మీరు 42%ని మీరు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లా కాకుండా కులగణన చేయకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాము, కులగణన చేయకుండా ముందుకు వస్తామంటే మేము ఊరుకునేది లేదు. అందుకోసం మేము రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు ఇప్పటికైనా కేవలం మా కులము, మా చుట్టాలు, మా పక్కాలు ఓట్లేస్తే మేము గెలిచినని చెప్పేసి మీ భ్రమలో ఉంటున్నామో అట్లా కాదు. మా యొక్క బీసీల ఓట్లతోటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీరు దానికి బాధ్యత వహించాల్సిందని చెప్పి తెలియజేస్తూ, రేపు కనుక మీరు స్పష్టంగా మీరు మీ వైఖరి చెప్పకపోతే రేపు ఇందిరా పార్క్ దగ్గర 15వ తారీఖు నాడు మనం వేలాది మందితోటి ధర్నా కార్యక్రమం చేద్దాం. ఇంకా అవసరమైతే అన్ని పార్టీలు కలుపుకుందాం. మనం ఒకటే ఎజెండా, ఈ 42%కి సంబంధించిన రిజర్వేషన్ల కోసము ఎవరు ముందుకు వస్తారో, మన కులగణన కోసం ఎవరు ముందుకు వస్తారో, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్సీ వరకు బీసీలందరూ అట్లాగే సామాజిక వర్గాలందరూ కూడా మనం ఒక్క తాటి మీదకి వెళ్ళి కులగణన మాత్రమే మన జీవన మరణ సమస్య. కులగణన చేయడం ద్వారా మాత్రమే మన అన్ని కులాలకి, నాట్ ఓన్లీ బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళ జనదామాస ప్రకారము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఒక కులం యొక్క సంఖ్య పెరిగింది, ఇంకో లంబడల సంఖ్య పెరిగింది, మాదిగల సంఖ్య పెరిగింది ఈ రాష్ట్రంలో. కాబట్టి సమగ్ర కులగణన జరగాలి. ఆ సమగ్ర కులగణన జరగడం ద్వారా మాత్రమే మన భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పేసి భవిష్యత్ కార్యక్రమాల కోసము మనందరం కూడా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది. నేను ఆర్ కృష్ణకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు 40 సంవత్సరాలుగా మీరు పోరాడిండ్రు. మీరు దీనికి ముందుకు రండి, మీరు నాయకత్వం వహించండి. మొత్తం మేమందరం కూడా మీ వెంట వస్తామని చెప్పేసి అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా సంజీవ్ నాయక్ గారు, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, సంజీవ్ నాయక్ గారు రావడం నిజంగా మాకు ధైర్యాన్ని ఇచ్చింది. మీరు ఏదైతే సామాజిక ఉద్యమాల్లో గతంలో చాలా సంవత్సరాలుగా మీరు పనిచేసిండ్రో మనం ఈ కులగణన కోసం ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వారికి వేరే కార్యక్రమం ఉంది. వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ అందరితోటి మన ఆర్ కృష్ణ ఉంటాడు చీఫ్ గెస్ట్, అన్న లాస్ట్కు మాట్లాడతాడు. మన అందరితోటి మాట్లాడుకొని మనం కార్యాచరణ చేసుకొని ముందుకెళ్దామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి వారు ఐపీఎస్ పదవిని వదులుకొని, ఉద్యోగాన్ని వదులుకొని వారు ఇంకా డీజీపీ స్థాయికి పోయేవాళ్ళు. దాన్ని వదులుకొని ఇలా భోజన వర్గాల కోసం ముందుకు వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారుని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అట్లాగే మొన్ననే మరి ఎంపీగా కాంటెస్ట్ చేసినటువంటి నాయకుల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మాట్లాడాల్సింది కోరుతాం. కంటెస్ట్ చేసి ఓడిపోయినా. సభాధ్యక్షులు సోదరులు రాజారాం యాదవ్ గారు, మరి మా అందరి మార్గదర్శి, స్ఫూర్తి ప్రదాత, గత 40 సంవత్సరాల నుండి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా, రాజీ లేని పోరాటం, కేవలం బీసీల కోసం మాత్రమే కాదు. ఆర్ కృష్ణన్న బీసీ నాయకుడు మాత్రమే అంటే నేను ఒప్పుకోను. సో అన్ని వర్గాల, బహుజన వర్గాల నాయకులు ఏ మీటింగ్కి వచ్చినా వారు వచ్చారు. అనారోగ్యంగా ఉన్నా, ఎన్నో ఇబ్బందులున్నా, పోలీసులు ఎన్నో విధాలుగా వేధించిన, రాజ్యం ఎన్ని కుట్రలు చేసినా కూడా మొండి ధైర్యంతో అన్ని వర్గాల సంక్షేమం కోసం, అన్ని వర్గాల హక్కుల రక్షణ కోసం, అందరు విద్యార్థుల హాస్టళ్ల మరి ప్రమాణాలు పెంచడం కోసం మరి వీరోచిత పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణన్న గారు, రాజ్యసభ సభ్యులు గారికి, అదేవిధంగా ప్రొఫెసర్ వెంకటేష్ గారికి, సోదరుడు మన సంజీవ్ నాయక్ గారికి, అలాగే ఇంతకుముందు చాలా చక్కగా మనకు వివరించిన మరి జర్నలిస్ట్ మిత్రుడు గారికి, మరి అందరికీ కూడా ఇక్కడున్న అందరు నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మరి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రాజారాం యాదవ్ గారికి మరి హృదయపూర్వక అభినందనలు చెప్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, మిత్రులారా, మేమెంతో మాకంత అన్న నినాదం ఏదైతే కాన్షీరామ్ గారు ఇచ్చారో ఆ నినాదం ఈ దేశంలో సామాజిక న్యాయం వచ్చేంత వరకు కూడా
ఆ నినాదం సజీవంగానే ఉంటుందని నేను చెప్తున్నా మిత్రులారా. ఇది స్వాతంత్రం రాకముందు నుండి నేటి వరకు కూడా రకరకాల కుట్రల వల్ల ఈ నినాదం మనకు రాజ్యాంగం ద్వారా రావాల్సిన ఫలాలన్నీ కూడా రాకుండా పోతున్నాయి. మిత్రులారా, మొట్టమొదట మీ అందరికీ నేను చేతులు జోడించి కోరుకునేది ఒకటే, ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇలాంటి సామాజిక సమస్యల మీద, సామాజిక న్యాయం యొక్క అవసరం మీద ఎన్నో సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి. ఎన్నిటికో అటెండ్ అయ్యే అదృష్టం నాకు కలిగింది. ఇందులో ఉన్న చాలామంది నాయకులతో పాటు నేను కూడా ఇదే వేదికలో కూర్చొని నా భావాలు చెప్పిన. కానీ గత 3 సంవత్సరాలుగా నా విలువైన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి వేలాది గ్రామాలు తిరిగి బహుజనులను ఏకం చేసే ప్రయత్నం చేసి బహుజనులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్రతి చోట కూడా పోరాటం చేసిన నాకు ఒక వెలితి కనిపిస్తూ ఉన్నది. వెలితి ఏందయ్యా అంటే, ఇక్కడ జరిగిన ఆలోచనలు, సమాలోచనలు, తీర్మానాలు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దాటి గ్రౌండ్కు పోవడం లేదు. ఇది వాస్తవం. నేను నిన్నగాక మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు, దాన్ని బట్టి మీకు అర్థం కావాలి మన ఓట్లు ఎక్కడ పోతున్నాయి, ఎవరు తీసుకుపోతున్నారు. ఉదాహరణకు ఇప్పుడు నేనున్న బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు నేను బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్న కొన్ని చారిత్రాత్మకమైన కారణాల వల్ల, కొన్ని విషయాల వల్ల నేను మరి భారత రాష్ట్ర సమితిలోకి వచ్చిన. సో మిత్రులారా, మరి భారత రాష్ట్ర సమితి 6 మంది బీసీలకు మొట్టమొదటిసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ ఇచ్చింది, మీరందరూ గుర్తించాలి. కానీ ఈ బీసీలు ఎవరు కూడా గెలవలేదు. వాళ్ళు చాలా మంచి ఇమేజ్ ఉన్న బీసీలు. ఉదాహరణకు ఇబ్రహీంపట్నంకి చెందిన క్యామ మల్లేష్ గారు, వారు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి చేసిండ్రు. కానీ వారు ఈరోజు వాళ్ళు ఈరోజు గెలవలేకపోయారు. ఎందుకు గెలవలేకపోయారు? కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు చేవెల నుంచి పోటీ చేశారు. ఎందుకు గెలవలేకపోయారు? ఎవరిని నిందిద్దాము? ప్రశ్న ఏంటంటే, ఎవరిని నిందిద్దాము? మన సమస్యకు పరిష్కారం ఎక్కడుందో మనకు తెలుసు, ఈ వేదికలోనే తెలుసు, గ్రామీణ ప్రాంతాల్లో తెలియదు. ఇదే సమస్య. అందుకొరకే రకరకాల వాదాలకు, రకరకాల మతోన్మాదాలకు, రకరకాల కుట్రలకు, రకరకాల అణచివేతలకు, గ్రామాన అణచివేతకు గురయ్యి మన ఓటు చైతన్యం లేక మన విలువైన ఓటును వేరే వాళ్ళకి వేసుకుంటా ఉన్నాం. ఇది వాస్తవం. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పిండ్రు, ఎన్నో చట్టాలు వచ్చినాయి, రాజ్యాంగంలో ఎన్ని అధికరణాలు ఉన్నాయి, కానీ మరి అమలుకు ఎందుకు నోచుకుంటలేవు? రాజ్యాంగం 340లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ పెట్టాలి, వెనుకకు నెట్టివేయబడ్డ వర్గాల స్థితిగతులను పరిస్థితులను మొత్తం కూడా సమీక్షించి పార్లమెంటులో నివేదిక అర్పించాలి అని చెప్పిన తర్వాత వచ్చినవే కాగా కలేల్కర్ కమిషన్ కానీ తర్వాత మరి మండల్ కమిషన్ కానీ మరి ఎందుకు అమలుకు నోచుకోలేదు? ఎందుకు ఎవరు అడగలేదు? ఇంతకుముందు మన జర్నలిస్ట్ అన్న పేరు మర్చిపోయాను, రమణ గారు చెప్పినట్టుగా మరి ఈ కమిషన్ల ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత కూడా మరి మనం కొంతమంది క్లాసులలో కూర్చునే వాళ్ళు, కొంతమంది క్లాసులు బైకాట్ చేయమనే వాళ్ళు. ఎందుకు క్లాసులలో కూర్చోమంటున్నారో తెలుస్తలేదు, ఎందుకు క్లాసులు బైకాట్ చేయమంటున్నారో తెలుస్తలేదు. అంటే మన చైతన్యం ఆ స్థాయిలో ఉన్నది. 1970లో వచ్చిన మండల్ కమిషన్ అమలు కావడానికి 22-23 సంవత్సరాలు పట్టింది. బీసీ మండల్ కమిషన్ నివేదిక, అదేవిధంగా తద్వారా వచ్చిన ఇందిరా సహాని జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వంలో అమలు కావడానికి 2009 సంవత్సరం దాకా వచ్చింది స్టోరీ. ఇది వ్యవస్థ. ఎందుకు మనం అడగలేకపోతున్నాం? నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో అలంపూరు నుంచి ఆదిలాబాద్ దాకా, కోదాడ నుంచి తాండూరు దాకా నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వేలాది కులాలకు అసలు మేము బీసీలమని తెలుసా? నేను చెప్తున్నా మిత్రులారా, వాళ్ళకి తెలియదు. మనం కులాలుగా విడిపోయినాం, ఉపకులాలుగా విడిపోయినాం. ఈ కులాలకు ఉపకులాలకు బీసీలము, మేమందరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలము, మేమందరం కూడా బహుజనులము అన్న ఒక సౌభ్రాతృత్వపు ఆలోచన ఇంకా మన గ్రామాల్లో లేదు లేదు లేదు. ఇది వాస్తవం. ఆ చైతన్యం తీసుకురావడానికి ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించాలి. ఇక మిత్రులారా, మరి ఎలక్షన్ల ముందర ఎన్నో డిక్లరేషన్లు ఇచ్చారు. దాంట్లో భాగమే ఈ కామారెడ్డి డిక్లరేషన్.
మరి కామారెడ్డి డిక్లరేషన్లో మళ్ళీ తెలివిగా పెద్దలు సిద్ధారామయ్య గారిని కర్ణాటక నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కామారెడ్డిలో వారి చేతుల మీదుగా మరి దీన్ని రిలీజ్ చేయించిండ్రు. మరి రిలీజ్ చేయించినప్పుడు దాంట్లో మొదటి పాయింటే ఉన్నది, ప్రభుత్వం వచ్చిన 6 నెలల లోపలనే ఈ బీసీ రిజర్వేషన్లు పెంచుతాము, అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ సంఖ్య పెంచుతామన్నారు. నేను ఒక్కటి ఇంతకుముందు మరి తమ్ముడు రాజారాం యాదవ్ గారు మాట్లాడుతూ కులగణన జరపాలంటున్నారు. నేను అంటున్నా ఇప్పుడు అంత అసలు కులగణన జరపకుండానే రిజర్వేషన్ పెంచే ఒక మార్గం ఉన్నది నేను చెప్తా. సమగ్ర కుటుంబ సర్వే జరిగింది, 2014లో జరిగింది. 2014లో సమగ్ర కుటుంబ సర్వేలో ఏం తేలింది, తెలంగాణలో బీసీల సంఖ్య 54%. ఇవాళ మనం అడుగుతున్నది ఎంత, 42%. వాళ్ళు చెప్పింది ఎంత, 42%. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయడానికి ఏం అడ్డం వస్తున్నది? ఒక ఆర్డినెన్స్ ఈరోజే ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయవచ్చు, దాని తర్వాత చట్టం తేయండి. ఈరోజు ఒక ఆర్డినెన్స్ రిలీజ్ చేయండి, ఎవరు ఆపినరు? ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ఉన్నది, మొత్తం సుప్రీంకోర్టు సైంటిఫిక్గా మొత్తం చేయాలని మీకు చెప్పినప్పటికి కూడా మీరు ముందు మీ దగ్గర ఉండే సమాచారంతో ఆర్డినెన్స్ రిలీజ్ చేయండి. ఆర్డినెన్స్ రిలీజ్ చేసి అర్జెంటుగా మేము స్థానిక సంస్థల ఎలక్షన్లో 23 నుంచి 42% తీసుకపోతే రిలీజ్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతే తప్ప మళ్ళీ సమయం లేదు. ఎన్ని రోజులని స్పెషల్ ఆఫీసర్లతోనే గ్రామ పంచాయతీలు నడిపియాలి అని చెప్పి ఒక సాకుతోని మళ్ళీ ఈసారి కూడా చేయకుండా మన నోళ్లు మూయించి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే కుట్ర నడుస్తూ ఉన్నది. ఇది వాస్తవం మిత్రులారా. అందుకొరకే ఈ నినాదం అనేది ఇక్కడికే పరిమితం కాకుండా మనం గ్రామ గ్రామాన దీన్ని ఒక ఉద్యమ స్ఫూర్తితోని అన్ని సంఘాలు కూడా తీసుకొని పోవాలి. ఒక సంఘమే కాదు, మన ఈ నినాదంతో, బహుజన నినాదంతో మేమెంతో మాకంతన్న నినాదాన్ని నమ్మిన విశ్వసించిన ప్రతి సంస్థ కూడా దీన్ని ఒక ఉద్యమంగా తీసుకొని పోతే తప్ప ఇది న్యాయం జరగదు మిత్రులారా. లేకపోతే ప్రెస్ క్లబ్లో మరి ఈ సమాలోచనలకు వరకే పరిమితం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు అన్న ముదిరాజన్న గారు చాలా చక్కగా చెప్పారు. మేము ఎప్పటి నుంచో పోరాడుతుంటే ఇప్పటికే ఒక 3-4 ఎంపీలు వచ్చిండ్రు, మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోతూనే ఉన్నారు. నిజం అది వాస్తవం. కానీ దీని వెనుక ఉన్న కుట్రను మన వర్గాలు గుర్తించలేకపోతున్నాయి. అందుకొరకే ఈరోజు అక్కడికి పోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి చట్టం ఇంతకుముందు కామారెడ్డి డిక్లరేషన్లో ఇంకొకటి కూడా ఉన్నది, మరి బీసీ సబ్ ప్లాన్ మీద చట్టం తీసుకురావాలంటున్నారు. మిత్రులారా, ఎస్సీ సబ్ ప్లాన్ చట్టము 2013లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేయబడ్డప్పుడు దానికి ప్రత్యక్ష సాక్షిని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ చేతులు జోడించి, రేపు రాబోయే బీసీ సబ్ ప్లాన్ చట్టము, బీసీ సబ్ ప్లాన్ చట్టం అంటే జనాభాలో 50% ఉన్న బీసీలకు బడ్జెట్లో కూడా 50% రావాలన్న చట్టం ఏదైతే ఉన్నదో ఆ చట్టం మళ్ళీ ఒక ఎస్సీ సబ్ ప్లాన్ లాగా కాకుండా చూసుకోవాలి. ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్ ప్లాన్. ఎందుకంటే నేను సాక్షిని, ఆనాడు ఆఫీసర్గా అసెంబ్లీలో జరిగిన సమాలోచనలను చూసిన, దాని తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ కూడా చూసిన. కేవలం కాకి లెక్కల వరకే అయ్యే ప్రమాదం ఉన్నది. పేపర్ మీద లెక్కలు మాత్రమే కనిపిస్తాయి. ఊర్లలో అదే గంగిరెద్దులు పట్టుకొని ఊర్ల చుట్టూ భిక్షాటన చేస్తున్నారు. ఇప్పటికి కూడా మందులోళ్ళు అదే భిక్షాటన చేస్తున్నారు. సంచార జాతులు ఇప్పటికి కూడా భిక్షాటన చేస్తున్నారు. పెద్దమ్మల వాళ్ళు చిరిగిపోయిన చీరలతోని డోలు కట్టుకుంటూ భిక్షాటన చేస్తున్నారు. అందుకొరకు చట్టాలు, బుడగ జంగాల పరిస్థితి అదే. ఎస్సీల్లో మాలలు, మాదిగలు, బంజారాలు, తర్వాత వీళ్ళందరి పరిస్థితి ఎరుకల రకరకాల కులాలు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నప్పటికీ కూడా ఆ బడ్జెట్ వాళ్ళ చివరి ఇంటి దాకా పోయే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకు లేదంటే మాకంటూ ఒక చట్టం ఉందన్న అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో లేదు. ఈ బీసీ డిక్లరేషన్ గురించి కూడా గ్రామాన చర్చ జరగాలి, రచ్చబండల దగ్గర జరగాలి, లేకపోతే ఇళ్ళల దగ్గర జరగాలి, పెళ్ళిళ్ళ దగ్గర జరగాలి, పేరెంటాల దగ్గర జరగాలి. ప్రతి చోట కూడా చైతన్యం అనేది ఉండాలి. మీరు చూడండి ఒకసారి అమెరికాలో అబార్షన్ బ్యాన్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చిన వెంటనే దేశం 2గా విడిపోయింది. అబార్షన్కు ఫేవర్గా ఉండే ఒక వర్గం, అబార్షన్కు అగేనెస్ట్గా ఉండే ఒక వర్గంగా మహిళలందరూ పురుషులందరూ విడిపోయినారు. అమెరికా 2గా విడిపోయింది.
అదేవిధంగా జార్జ్ ఫ్లాయిడ్ మీద మిన్నసోటా నగరంలో ఆయన మెడ మీద మోకాలు పెట్టి ఒక పోలీస్ ఆఫీసర్ చంపితే జర్మనీ నుంచి జార్జియా దాకా మొత్తం అమెరికా యూరప్ అంతా కూడా ఉడికిపోయింది. మరి మన దగ్గర ఎందుకు కావడం లేదు? ఎప్పుడైనా ఆలోచించినాం మనం? మన హక్కుల గురించి, మన రాజ్యాంగ హక్కుల గురించి మనం ఎందుకు పోరాటం చేయలేదు? మండల్ కమిషన్ తర్వాత మళ్ళీ అలాంటి గొప్ప పోరాటం ఇంతవరకు జరగలేదు. కృష్ణన్న గారు ఇక్కడ సాక్షి ఉన్నారు. సామాజిక న్యాయం కోసం మండల్ కమిషన్ తర్వాత మళ్ళీ అలాంటి వీరోచిత పోరాటం జరగలేదు. అందుకొరకు ఈరోజు అలాంటి పోరాటాలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఆలోచించండి, తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉండడమే కాకుండా దాన్ని 9వ షెడ్యూల్లో ఎందుకు పెట్టగలిగినారు తమిళనాడు వాళ్ళు? మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఎప్పుడన్నా ఆలోచించినామా? 69% రిజర్వేషన్ మాత్రమే కాదు, దాన్ని 9th షెడ్యూల్లో పెట్టారు. నోబడీ కెన్ టచ్ దట్ 69%. నేను నా బ్యాచ్మేట్స్ చాలామంది తమిళనాడులో మాట్లాడినా, nobody can touch. If they touch 69% reservation of Tamil Nadu, entire India will be in flames. మనకు నిజంగా ఆ చైతన్యం ఉన్నదా? మనం ఆ రిజర్వేషన్ మనం తెచ్చుకోగలమా? మనం మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% పెంచి 50% బ్యారియర్ ఏదైతే ఇంద్రాసా అని కేసులు ఇవ్వబడ్డదో దాన్ని రాజ్యాంగబద్ధంగా 123 అమెండ్మెంట్ ప్రకారం బ్రేక్ చేసి 60% అయినా పెట్టుకోవచ్చు అనుకోండి, 77% కూడా పెట్టవచ్చు. ఎవరా చెవట, ఎవరా విధవ 50% మరి బ్రేక్ చేయలేమని చెప్పింది. రాజ్యాంగ సవరణ తర్వాత కూడా బరాబర్ చేయొచ్చు. 10%, 8% ఉన్న సమాజానికి 10% రిజర్వేషన్ ఇవ్వగలిగినప్పుడు 85% ఉన్న బహుజనులకు 85% రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి? వితిన్ ద కమ్యూనిటీ మెరిట్ చూడు, కానీ ఓవరాల్గా అన్ని వర్గాలకు కూడా సమానమైన మరి వాటా రాజ్యాంగంలో ఇవ్వాలి. ఇంకొకటి చెప్తున్నా, ప్రొఫెసర్ మోహన్ గోపాల్ ఏం చెప్పిండు? రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎ భిక్ష. రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎ భిక్ష. రిజర్వేషన్ ఈజ్ నాట్ ఎ ఫేవర్. రిజర్వేషన్ ఈజ్ రిప్రజెంటేషన్. మా హక్కు, మా వాటా కేవలం మరి సమాజంలోనే కాదు, అధికారంలో కూడా హక్కు ఉండాలి, సంపదలు కూడా హక్కు ఉండాలి. కామారెడ్డి డిక్లరేషన్లో ఇంకో మాట ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులారా 1000 కళ్ళతో చూడాలి దీన్ని. కామారెడ్డి డిక్లరేషన్లో ఇంకొక మాట కూడా ఉన్నారు. 3వ పాయింట్ ఏమన్నారు? ఇప్పటి నుండి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు కూడా రిజర్వేషన్ పెడతాము అన్నారు. మిత్రులారా మీరు చూడండి, నేను ప్రభుత్వంలో కూడా ఉన్నా కాబట్టి చెప్తున్నా, ఇంతవరకు అది అమలు కాలేదంటే కాలేదు. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా బీసీలకు కాంట్రాక్టులో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. మరి దీని గురించి కూడా మనం పోరాడాల్సిన అవసరం. ఇంతకుముందు ఒక పెద్ద నాయకుడు గారు ఇప్పుడు ఇదే వేదిక మీకు చెప్పిండు, మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతున్నామన్నారు. మరి డబ్బులు రావాల్సిన మార్గం ఏమున్నది? మనం డబ్బులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మనం కూడా ప్రభుత్వ కాంట్రాక్ట్లో పాల్గొవాలి. 3 లక్షల కోట్ల బడ్జెట్, 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీల వాటా ఎంత? 1.5 lakh crores. 1.5 lakh crores మరి ఆర్థిక శాఖ కానీ, రవాణా శాఖ కానీ, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ శాఖ కానీ, ఇంకెన్నో శాఖలు ఇస్తున్న టెండర్స్లో బీసీల వాటా ఎంత, ఎస్సీల వాటా ఎంత, ఎస్టీల వాటా ఎంత, వీళ్ళు ఎంతమంది కాంట్రాక్టర్లు అవుతున్నారు అనేది పేపర్ మీద చూపించగలగాలి ప్రభుత్వాలు. ఈ ప్రొక్యూర్మెంట్ గురించి ఎంతమందికి తెలుసు మన ఊర్లలో? ఈ మొత్తం కాంట్రాక్ట్లన్నీ కూడా ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ మీద పోతాయి. ఈ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ మీద టెండర్లన్నీ లక్షల కోట్ల రూపాయల టెండర్లు పోతాయన్న విషయం ఎంతమందికి చైతన్యవంతం ఉన్నది? ఎంతమందికి చైతన్యం లేదు? ఎవరికి లేదు. అందుకొరకు మిత్రులారా వీటన్నిటి మీద కూడా తీవ్రంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా తప్పకుండా వ్యక్తిగతంగా అయినా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కూడా నేను 100% ఈ 42% రిజర్వేషన్ నినాదం ఏదైతుందో ఆ నినాదం తప్పకుండా మరి పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఎట్లయితే మరి ఆనాడు 23% కాదు, మరి రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ రావాలి. మేమెంతో మాకంత నినాదం కేవలం ఒక నినాదం కాదు, అది న్యాయం, అది ధర్మం. అందుకొరకు దాని ప్రకారం అన్నీ జరగాలని చెప్పి కోరుకుంటూ మరి దానికి సంబంధించిన ఏ పోరాటమైనా కూడా నేను ముందు వరుసలో ఉంటానని చెప్పి మీకు ప్రమాణం చేసి చెప్తూ మరొకసారి చెప్తున్నా. జై తెలంగాణ.